జై శ్రీరామ్. నీకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నీది కానిది ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి. నీకు రాని దానికోసం నీది కాదని తెలిసి దానికోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పొందలేవు. వాటి కోసం చేసే ప్రయత్నం కన్నా మనం ఏదైనా దైవానుగ్రహం పొందడానికి, దైవ సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. నీకు దక్కవలసిన దక్కుతుంది దైవ సంకల్పం ఉంటే. మనం నామస్మరణ చేస్తే దేవుని నమ్మి తీరాలి. ఇప్పుడు మనం ఏదైనా నొప్పి తెలియనప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ నొప్పి తెలియకుండా ఇట్లా చేస్తాయి చూడు ట్యాబ్లెట్స్. అలానే మనం భగవంతుని పైన నమ్మకం, ఆ నామస్మరణ, ఆ సేవ చేస్తే మనకు ఎప్పటికైనా దైవానుగ్రహం ఉంటుంది. దైవ స్మరణకు మించి ఏదీ లేదు. సేవ మనం చేస్తూ పోతుంటే మనల్ని అనేవాళ్ళు ఎంతమైనా అంటూ ఉంటారు అట్లా ఇట్లా అని. దాన్ని మనం పట్టించుకోకూడదు. అదే మనకు నిజమైనది ఫలితం. మనం చేసే ప్రయత్నమే. ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు. కానీ అర్థం చేసుకొని వాళ్ళ కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతాం. కానీ ఒకరి కోసం కాదు, ఇది మన కోసం. మనకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనకు ఇలా దైవస్మరణ, దైవ నామస్మరణ, దైవ సేవ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీలైనంతవరకు మీరు కూడా మన పాత గుడిలో కానీ మన అలంకరణ చేసి మన సేవ చేయండి. ఓకే, జై శ్రీరామ్.